ఓం మహాగణపతే నమః. 2026వ సంవత్సరము అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ముందుగా ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చక్కటి గ్రహస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి గురువు మనము ఏదైతే సంవత్సరం పొడుగున ఫలితాలను చూస్తున్నాం కాబట్టి దీర్ఘకాలికంగా మనకు సంచారం చేసేటటువంటి గ్రహాలను కనుక చూసినట్టయితే గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రతి రాశి వారికి అనేది చూద్దాము. అయితే ఈ సంవత్సరము గురువు మనకి ముఖ్యంగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, అదేవిధంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు, అదేవిధంగా మనకు సింహరాశిలో కూడా గురువు యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. ఇక శని యొక్క సంచారము మీనరాశిలో ఉంటుంది. ఇక రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము, రాహువు యొక్క సంచారము, కేతు యొక్క సంచారము ఈ సంవత్సరము వారి ఆ రాశిలో మాత్రమే వారి యొక్క సంచారం ఉంటుంది. అంటే శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను సంచారం చేస్తారు. అయితే మనకి శని వక్రీకరిస్తాడు. ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ శని మనకు జూలై 27వ తేదీ రోజు వక్రగతుడవుతాడు. ఇదొకటి మనము కాంబినేషన్ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనకు గురువు కూడా మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు. మార్చి 11th వరకు మనకు వక్రీకరించి మిథున రాశిలో ఉంటాడు. అయితే ఈ యొక్క గ్రహ సంచారాన్ని ఈ సంవత్సరం పొడుగున 3 భాగాలుగా మనము విభజించినట్టయితే జనవరి, మే వరకు ఒక భాగము, అదేవిధంగా మనకు జూను మాసంలో మనకు మార్పులు జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి గురువు సంచారం ఉంటుంది. కాబట్టి జూన్ మాసము ఒక సంచారంలో కలిగే మార్పు. ఇక జూలై, అక్టోబర్ కూడా మనం తీసుకున్నట్టయితే జూలైలో శని వక్రగతుడవుతున్నాడు. ఇక అక్టోబర్ 31వ తేదీ గురువు మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే మనకి అక్టోబర్ తర్వాత నుంచి అదేవిధంగా జనవరి, మే వరకు, జూను, తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు ఇలా మనం విభజించుకుంటూ మనము ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటాయో చూద్దాము. మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే వీరికి రాహువు చాలా చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కలిగిస్తున్నాడు. అంటే రాహువు వీరికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తము రాహు మేషరాశి వారికి చక్కటి ఫలితాలను కలుగజేస్తున్నాడు. అదేవిధంగా అక్టోబర్ 30 తర్వాత గురువు కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అంటే అక్టోబర్ 31 తర్వాత గురువు పంచమ స్థానంలోకి ఈ రాశి వారికి వస్తాడు. కాబట్టి చక్కటి ఫలితాలు కలుగుతాయి. జనవరి నుంచి మే మధ్యకాలంలో వీరికి రాహు వల్ల అన్నింట ధన విషయంలో లాభదాయకంగా ఉంటుంది. విదేశీ సంబంధించినటువంటి విషయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు మీకు అనుకూలంగా ఉంటారు. తెలియని వ్యక్తుల ద్వారా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా వ్యాపారం చేసినా కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రాపర్టీస్ను, ఆభరణాలు కొనేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా మీ సంతానానికి కనుక మీరు వివాహం చేయాలనుకుంటే ఈ సంవత్సరం వారికి వివాహము చేసేటటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్య కానీ మీ యొక్క భర్త కానీ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ సంవత్సరము ఆరోగ్య సమస్యలు కుదుటపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక అక్టోబర్ 31 తర్వాత రాహుగ్రహంతో పాటుగా మీకు గురుగ్రహం యొక్క సంచారం కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే గురువు 5వ స్థానంలోకి సంచారం చేస్తాడో మేషరాశి వారికి, సింహరాశిలో సంచారం చేస్తాడో అప్పటి నుంచి వీరికి సంతానం లేని వారికి సంతానము కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా విద్యార్థులకు కూడా కేవలము చదువులోనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చక్కటి ప్రతిభను వీరు అక్టోబర్ 31 తర్వాత చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్టోబర్ 31 తరువాత గురువు కూడా ఈ రాహుగ్రహంతో మనకి సంచారంలో చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. గురువు కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విద్యార్థులు కూడా చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కూడా చక్కటి ప్రతిభను కనబరుస్తారు. కొత్త కొత్త క్రియేటివిటీ ఐడియాస్ వస్తాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు మీకు తప్పకుండా అక్టోబర్ 31 తర్వాత కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తిలో కూడా మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ప్రోగ్రెస్ ఉంటుంది. మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. చక్కటి ఫలితాలు మీరు పనిచేసే చోట కనిపిస్తున్నాయి. మంచి ఆభరణాలు, ఖరీదైన బట్టలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు లేదా ఏదైనా స్పిరిచువల్ ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు అక్టోబర్ 31 తర్వాత చాలా చక్కగా కనిపిస్తుంది. దంపతుల మధ్య కూడా సంతోషము, ఆనందం ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులు, బంధువులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి రాహు మొత్తము ఈ యొక్క సంవత్సరం అంతయు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. అక్టోబర్ 31 తర్వాత గురువు కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. వీరితో పాటుగా జూలై నుంచి శని కూడా వక్రగతుడు అయినప్పుడు వీరికి దశమ స్థానంలో ఉన్నటువంటి వీరికి 12వ స్థానంలో ఉన్నటువంటి శని 11వ ఇంటి ఫలితాలు కూడా కలుగజేస్తాడు. కాబట్టి శని కూడా జూలై నుంచి వీరికి చక్కటి ఫలితాలే ఇస్తాడు అని చెప్పవచ్చు. శని వల్ల కూడా వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రమోషన్ లాంటివి రావడము, ధన రాబడి పెరగడము, ఆరోగ్యం బాగుంటుంది. ఎందువల్లంటే దశమాధిపతి కాబట్టి లాభస్థానంలో ఉంటాడు. కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు పనిచేసే చోట కానీ, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా కూడా జూలై తర్వాత నుంచి కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు దాదాపుగా శని వల్ల కూడా కలుగుతాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తము ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. అయితే కాస్త గురువు మొదటి భాగంలో అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ధైర్యము తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంటే మీకు ప్రస్తుతానికి 3వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మే వరకు కాస్త ధైర్యం తగ్గడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు చేయలేని పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంచుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల ఈ 2026వ సంవత్సరంలో మేషరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే మనము ఈ రాశుల అన్నిటికీ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధిగమించడానికి, మనకు కలుగుతున్నటువంటి చెడు ఫలితాలను పోగొట్టుకొని మంచి ఫలితాలను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి పరిహారాలను కనుక చూసినట్టయితే మనం ముఖ్యంగా మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి, మేషరాశి, ధనస్సు రాశి, కన్యారాశి ఈ 3 రాశులకు ఈ సంవత్సరము కేతు గ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ఈ 3 రాశుల వారు కేతు గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు గ్రహం అంటే కేతు యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించవచ్చు. ఓం క్యం కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించవచ్చు. లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కానీ, శనివారం కానీ ఒకవేళ మీకు ప్రతిరోజు కనుక కుదరకపోయినట్టయితే కనీసం మంగళవారము, శనివారము సాయంత్రము ఈ కేతు గ్రహ మంత్రాన్ని పఠించినట్టయితే ఈ సంవత్సరం మొత్తము కేతు వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 3 రాశుల వారు అధిగమించగలుగుతారు. మేషరాశి, ధనస్సు రాశి, అదేవిధంగా కన్యారాశి. ఇక మిగతా రాశులు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, తులారాశి, మిథున రాశి. ఈ యొక్క 5 రాశుల వారు రాహు కేతువుల యొక్క మంత్రాన్ని పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరంలో ఈ రాశుల వారు రాహు యొక్క గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే ఈ 2 గ్రహాలు ఈ రాశుల వారికి అంతగా అనుకూలంగా లేవు. ముఖ్యంగా వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి. అయితే వీరు ముందుగా మనము చెప్పుకున్నట్టుగా కేతు మంత్రాన్ని, కేతు బీజ మంత్రాన్ని
108 సార్లు మంగళవారం కానీ శనివారం కానీ పఠించండి. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ రాశుల వారు ఈ సంవత్సరం పొడుగునా గణపతిని ఆరాధించినట్టయితే ఈ కేతుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శివుడికి అభిషేకం చేసినా కూడా మనకు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ కేతుగ్రహంతో పాటుగా మనము రాహుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా రాహుగ్రహం అంటే దుర్గామాతను కనుక ఈ రాశుల వారు ఈ సంవత్సరం ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అనుకున్నటువంటి మీకు పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహు యొక్క బీజమంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఓం భ్రాం బ్రీం బ్రౌం సహా రాహవెన్ నమః అనేటటువంటి ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు రాహుకాలంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య లేదా సాయంత్రము 4 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల వరకు పఠించినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించినటువంటి పూజలు కానీ చేసుకున్నట్టయితే మీకు ఈ రాహుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు ఏదైతే ఉన్నాయో రాహు కేతు వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శివునికి కూడా మీరు ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారు శివునికి సంబంధించినటువంటి పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి పరిహారాలుగా ఉపయోగపడతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మనం చూసినట్టయితే సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి ఈ మిగిలిన 4 రాశులు సింహరాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మీనరాశి ఈ 4 రాశుల వారు మాత్రము రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం పొడుగున మీకు ఈ 3 గ్రహాలు దాదాపుగా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ 3 గ్రహాల యొక్క పరిహారాలు అనేది చేసుకోవడం ఉత్తమము. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రాహు పరిహారాలు, అదేవిధంగా రాహు బీజ మంత్రాలు, అదేవిధంగా కేతు బీజ మంత్రాలను పఠించండి. వాటితో పాటుగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడము ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుణ్ణి ఆరాధించండి ప్రతి శనివారము. తద్వారా చక్కటి ఫలితాలు ఈ 4 రాశుల వారికి కలుగుతాయి. ముఖ్యంగా ఓం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు వీలైన సార్లు మీరు జపించుకున్నట్టయితే ఈ 4 రాశుల వారికి పరిహారంగా ఉంటుంది. అదేవిధంగా నవగ్రహ శాంతి హోమాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. శనిదేవునికి నల్లని నువ్వుల నూనెతో కనుక మీరు దీపం వెలిగించినట్టయితే ఈ సంవత్సరం పొడుగున ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బీదలకు కానీ లేని వారికి కానీ వస్త్రాలు దానం చేసినా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నాగదేవతకు పూజలు చేసినా కూడా మీకు ఈ రాశుల వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా మనకు 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు, ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.